పవన్ కళ్యాణ్ గారి దెబ్బ సినిమా ఇండస్ట్రీకి గట్టిగా తగిలినట్టుంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఎవరు కూడా బయటికి రాలేదన్నమాట. సో దాంతో పవన్ కళ్యాణ్ గారు మొన్న ఊగిపోయినారు. సంవత్సరం అయ్యింది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ కలిగినటువంటి వ్యక్తి, 4 సార్లు 3 సార్లు సీఎం అయినటువంటి వ్యక్తి, ఆయన కలవరా మీరు? అది కరెక్టేనా? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలంతా వస్తున్నారు, వివిధ ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తున్నారు. అలాంటిది సినీ పరిశ్రమకి ఎన్నో ప్రోత్సాహకాలు ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవరా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడడంతో ఎట్టకేలకు సినీ ప్రముఖులంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చినారన్నమాట. సో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు ఈరోజు 4 గంటలకు కలిసారన్నమాట. సో ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కీలక అంశాలు చర్చించుతున్నారు. మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత పవన్తో పాటు చంద్రబాబు నివాసంలో సినీ పెద్దలు వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని కలిశారా అని ప్రముఖులు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది. థియేటర్ల బంద్ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సీరియస్ అవడం కూడా జరిగిందన్నమాట. ఏపీ థియేటర్ల పరిస్థితి, సదుపాయాలకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగి ఇదంతా కూడా డామ్ డూస్ చాలా జరిగిందన్నమాట. అయితే ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి దర్శకులు, నిర్మాతలు ఎవరంటే బోయపాటి శ్రీను గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, రాజమౌళి గారు, అదేవిధంగా నాగ అశ్విన్ గారు. ఇంకా నిర్మాతల విషయానికి వస్తే కనుక అశ్విని దత్ గారు, దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, దానయ్య గారు, కేవీ రావు గారు. ఇక నటీనటుల విషయానికి వస్తే మన నందమూరి బాలయ్య గారు, దగ్గుపాటి వెంకటేష్ గారు, మంచు మనోజ్ గారు, సుమన్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, ఇక నాని గారు. సో వీళ్ళంతా కూడా నటీనటులు, దర్శకులు వీళ్ళంతా కూడా వెళ్ళి మన ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం అయితే జరిగింది.